హలో హాయ్ అండి నమస్తే. నా పేరు తేజ. వెల్కమ్ టు మై ఛానల్ దా తేజ. సో నేను మన నితిన్ అనే ట్రైలర్ తమ్ముడు రిలీజ్ అయింది. సో మనం దానికి రియాక్షన్ ఇవ్వబోతున్నాం. మీ అక్కను చూసావా? తను చనిపోవడానికి రెడీగా ఉంది కానీ క్యారెక్టర్ మాత్రం లూజ్ అవ్వలేదు. చేసిన తప్పు వల్ల ఆవిడిచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయింది. ఇప్పుడు ఆ మాట నిలబెట్టే ఛాన్స్ వచ్చింది. నిలబెడతా. అంబరగొడుగు ఇక్కడికి రావాలన్నా వెళ్ళాలన్నా ఒకటే దారి. వేరే కన్నుండి ఒక్క అడుగు కూడా బయటికి తీయలేరు. ఏది ఏదైనా సరే మొదట మీరు ఊరు నుండి దూరంగా వెళ్ళండి. ప్రపంచానికి ప్రేమతో చెప్తే అర్థం కాదు, అదే వైలెన్స్తో చెప్తే వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో బయటికి రావడానికి వీల్లేదు. యూ విల్ సీ మాస్ డెత్స్. ఈ ప్రాంతం అంతా శ్మశానంలో మారుతుంది. మాట పోయి మనిషి బతికినా మనిషి పోయినట్టే లెక్క. మాట బతికి మనిషి పోతే మనిషి బతుకున్నట్టే లెక్క. నువ్వు ఎప్పటికీ ఆవిడతో తమ్ముడు అనిపించుకోలేవు. ఓకే, ట్రైలర్ వాజ్ గుడ్. ఇంకా ఒక మంచి సాలిడ్ అయితే ఉంది ట్రైలర్. లయ గారు ఉన్నారు, తమ్ముడు అనే టైటిల్కి జస్టిఫికేషన్లో ఉంది. సో ఇప్పటివరకు ఈ సినిమా నుంచి ఎక్కడనే రాలేదు. పోస్టర్స్లో తమ్ముడు అని తప్ప ఇంకా ఎలాంటి లేదు. ఈ ట్రైలర్ వల్ల క్లియర్ అయిపోయింది అసలు సినిమా ఎలా ఉండబోతుంది ఏంటని. ముందుగా మైనస్ గురించి మాట్లాడితే నితిన్ అన్న లుక్ ప్రీవియస్ మూవీస్ నుంచి అదే మెయింటైన్ చేస్తుంది, కొత్తగా రిఫ్రెష్ అనిపించడం లేదు. ఇంకా మ్యూజిక్ యావరేజ్ ఉంది, ఇంకొంచెం ఉంటే బాగుంది అనిపించింది. పర్లేదు, ఉన్నంతలో పర్లేదు అనిపించింది. ఇంకా విజువల్స్ బాగున్నాయి, చాలా మంది యాక్టర్స్ ఉన్నారు. స్టోరీలో హిట్ కళ అయితే కనిపిస్తుంది, కానీ దీని స్క్రీన్ ప్లే ఎలా ఉంటుంది ఏందని మనకి ఇంకా తెలియదు. సో డైరెక్టర్ శ్రీరామ్ గారు సినిమాస్ అయితే వకీల్ సాబ్ రీమేక్ అయినా కూడా చూడడానికి బాగుంటుంది, కానీ దీనిలో ఎలా ఉంటుంది, ఇది ఒక ఫ్రెష్ స్టోరీ. యాక్చువల్లీ ఆర్చరీ చూసి నేను ఆర్చరీ బేస్ స్పోర్ట్స్ డ్రామా అనుకున్నాను, కానీ ఇది అలా లేదు. ఇది ఒక డిఫరెంట్ ఫీల్డ్లో ఉంది మూవీ. సో మనం ఇవన్నీ ఏదో తెలియాలంటే థియేటర్లో చూడాలి. అప్పటి వరకు నెక్స్ట్ రియాక్షన్ అవుతుంది. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా రేపు ఎల్లుండి కన్నప్ప ట్రైలర్ రియాక్షన్స్ వస్తాయి, నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి.